బ్రిటన్‌లో నిన్ననే మనం మాట్లాడుకున్నాం. ఐఫోన్‌ల దొంగతనాలకు సంబంధించిన ఒక పెద్ద రాకెట్‌ని పట్టుకున్నారు. చైనాకి, హాంకాంగ్‌కి ఎళ్తున్నాయి. అక్కడ దొంగతనాలు చేసినాయి అన్నటువంటి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, దొంగతనాలు చేస్తున్నటువంటి వాళ్ళు పాకిస్తాన్ నుంచి, సిరియా నుంచి ఇట్లాంటి దేశాల నుండి వచ్చినటువంటోళ్ళు అక్కడ దొంగతనాలకు పాల్పడుతోంది. 18 మందిని అరెస్ట్ చేస్తే వాళ్ళందరూ విదేశీయులే. లోకలోళ్ళు కాదు. వీళ్ళకి నాయకత్వం వహించిన ఇద్దరు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. చొరబాటుదారులుగా వెళ్ళి శరణార్థులుగా నిలబడుతున్నటువంటి వాళ్ళు. ఈ 18 మందికి నాయకత్వం వహిస్తున్న ఇద్దరు. వీళ్ళందరూ బ్రిటన్‌లో, లండన్‌లో దొంగతనం చేసిన ఈ ఫోన్లని పంపిస్తున్నదేమో హాంకాంగ్‌కి, చైనాకి. అసలు ఏంటి లెక్క? ఇక్కడ ఫోన్లు దొంగతనం చేసి అక్కడికి పంపిస్తే అయి మళ్ళీ ఎలా వాటిని చైనా వాడుతుంది? ఇది అర్థం కాదు. చైనా ప్రజలు కొనుక్కుంటారా? లేకపోతే చైనాలో వాటిని ఏమన్నా వేరేగా మేనేజ్ చేస్తారా? ఏంటనే దాని మీద ఇప్పుడు అంతర్జాతీయ విచారణ చేయాల్సిన అవసరం వచ్చింది.